Hello friends, this is Naveen. Welcome you all. NCERT Polity Class 11, Indian Constitution at Work, Chapter 10 ఇది The Philosophy of the Constitution. ఓకే, ఇది లాస్ట్ చాప్టర్. ఓకే, దీంతో ఈ బుక్ ఫినిష్ అయిపోద్ది. ఓకే, ద ఫిలాసఫీ, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ కోసం మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇన్ దిస్ బుక్, so far we have studied some important provisions of our constitution and the way in which these have worked in the last 16 years. Okay. సో ఈ బుక్ లో మనం ఇప్పటి వరకు సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూసాం మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నవి. అండ్ ద వే విచ్ దీస్ హ్యావ్ వర్క్డ్, అవి ఎలా వర్క్ చేసాయి ఇన్ ఇయర్స్ పాటు, ఎలా వర్క్ చేస్తున్నాయని కూడా చూసాం మనం ఈ బుక్ లో. సో వీ హ్యావ్ ఆల్సో స్టడీడ్ ద వే ఇన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్. సో కాన్స్టిట్యూషన్ ఎలా తయారైంది ఇదంతా కూడా మనం చూసాం. బట్ హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ యువర్ సెల్ఫ్ వై లీడర్స్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్ ఫెల్ట్ ద నీడ్ టు అడాప్ట్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ అచీవింగ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్? సో ది క్వశ్చన్. సో మీరు ఎప్పుడైనా అడిగారా, ఆస్క్డ్ యువర్ సెల్ఫ్, సో మీరు ఎప్పుడైనా అడిగారా వై లీడర్స్ ఆఫ్ అవర్ నేషనల్ మూవ్మెంట్, మన నేషనల్ మూవ్మెంట్ లీడర్స్ అందరూ ఫెల్ట్ ద నీడ్ టు అడాప్ట్ ఏ కాన్స్టిట్యూషన్, మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అని ఎందుకు అనుకున్నారు? ఓకే ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఎందుకు అనుకున్నారు? అసలు మనం ఒక కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుందాం అని ఎందుకు అనుకున్నారు? ఓకే, అండ్ why did they choose to bind themselves and future generations to the constitution? అండ్ ఎందుకు ఆ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అయ్యి ఉండాలి, వాళ్ళు ఎందుకు ఫాలో అయ్యారు, అండ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా దాన్ని ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు అనుకున్నారు? ఓకే, అండ్ ఇన్ దిస్ బుక్ యూ హ్యావ్ రిపీటెడ్లీ విజిటెడ్ ద డిబేట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఈ బుక్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం మనం తెలుసుకున్నాం. సో అక్కడ ఏ ప్రొవిజన్ చేసినా సరే డిబేట్స్ జరిగాయి, ఇవన్నీ జరిగాయని తెలుసుకున్నాం. ఓకే, బట్ ఇట్ షుడ్ బి asked why the study of the constitution must be accompanied by a deep examination of the debates in the constituent assembly. So but it should be asked why the study of the constitution, మనం ఈ కాన్స్టిట్యూషన్ స్టడీ చేస్తున్నప్పుడు వై ఎందుకోసం మస్ట్ బి అకంపనైడ్ బై ద డీప్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద డిబేట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో మనం చదువుతున్నప్పుడు ప్రతిసారి కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం కూడా మాట్లాడుకున్నాం. ఓకే, స్టడీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్ కోసం ఎగ్జామిన్ చేస్తూ మనం చదువుకున్నాం. సో వై ఎందుకు ఇలా? ఓకే, సో దిస్ క్వశ్చన్ విల్ బి అడ్రస్డ్ ఇన్ దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్ లో తెలుస్తుంది మనకి. సెకండ్లీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆస్క్ వాట్ కైండ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ గివెన్ అవర్ సెల్ఫ్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ టు ఆస్క్ వాట్ కైండ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ గివెన్ అవర్ సెల్ఫ్, మనం ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఇచ్చుకున్నాం. సో ఇవన్నీ తెలుస్తాయి మనకి ఇప్పుడు. అండ్ వాట్ ఆబ్జెక్టివ్స్ డిడ్ వీ హోప్ టు అచీవ్ బై ఇట్. సో ఏ ఆబ్జెక్టివ్స్ ని మనం ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా అచీవ్ చేయబోతున్నాం. అండ్ డూ దీస్ ఆబ్జెక్టివ్స్ హ్యావ్ ఏ మారల్ కంటెంట్, ఈ ఆబ్జెక్టివ్స్ లో మారల్ కంటెంట్ ఉందా? సో మనం ఆర్టికల్స్ ఇవన్నీ తెలుసుకున్నాం, మరి ఇందులో మారల్ కంటెంట్ ఉందా? కేవలం అవి లాస్ అయినా ఇందులో మారల్ కూడా ఉందా? అండ్ ఇఫ్ సో వాట్ ప్రిసైజ్లీ ఈజ్ ఇట్, ఒకవేళ ఉంటే అసలు ఆ మారల్ కంటెంట్ ఏంటి? ఓకే, అండ్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ దిస్ విజన్, అండ్ బై implication the achievements and weaknesses of the constitution. Okay, and strengths, limitations, ఈ విజన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ విజన్ ఏంటి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, దాని యొక్క వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. అండ్ ఇన్ డూయింగ్ సో వీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ కెన్ బి కాల్డ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వీటన్నిటితో పాటుగా సో ఇవి చదువుతున్నప్పుడే మనకు తెలుస్తుంది ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటో తెలుస్తుంది మనకి. ఓకే, అండర్స్టాండ్, అర్థం అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ రీడింగ్ దిస్ చాప్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, చదవడం ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అండ్ వాట్ ఆర్ ద కోర్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క కోర్ ఫీచర్స్ తెలుస్తాయి. అండ్ వాట్ ఆర్ ద క్రిటిసిజమ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క క్రిటిసిజం తెలుస్తుంది. అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ యొక్క లిమిట్స్ ఏంటో కూడా తెలుస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఫిలాసఫీ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అసలు ఫిలాసఫీ కోసం ఏంటి, అసలు ఫిలాసఫీ ఏంటి? ఓకే, so what is meant by philosophy? Some people believe that a constitution merely consists of laws and that laws are one thing and values and morality quite another. So కొంతమంది అనుకుంటారు ఏంటంటే, సో అందరూ ఇలాగే అనుకుంటారు, కాన్స్టిట్యూషన్ మేర్లీ కన్సిస్ట్ ఆఫ్ లాస్, కాన్స్టిట్యూషన్ లో లాస్ మాత్రమే ఉంటాయి, చట్టాలు మాత్రమే ఉంటాయి. అండ్ లాస్ ఆర్ వన్ థింగ్, సో లాస్ అనేవి ఒక సైడ్ వేస్తారు, అండ్ వాల్యూస్ కానీ మొరాలిటీ కానీ ఇవన్నీ కూడా ఒక సైడ్ వేస్తారు. సో మొరాలిటీ ఒక సైడు, లా ఒక సైడ్ ఉంటాయి. సో ఇలానే సపరేట్ చేస్తారు. సో దేర్ ఫోర్ వీ కెన్ హ్యావ్
ఓన్లీ లీగలిస్టిక్, నాట్ ఏ పొలిటికల్ ఫిలాసఫీ అప్రోచ్ టు ద కాన్స్టిట్యూషన్. సో మనం అందువల్లే మనం కేవలం లాస్ ని మాత్రమే ఇందులో చూస్తాం మన కాన్స్టిట్యూషన్ లో. కాబట్టి మనకు ఒక లీగలిస్టిక్ అప్రోచ్ మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ విషయంలో. కాన్స్టిట్యూషన్ అంటే లాస్ ఉంటాయి, అది ఫాలో అవుతాం అంతే. కానీ పొలిటికల్ ఫిలాసఫీని మనం చూడం అందులో. సో ఫిలాసఫికల్ అప్రోచ్ అనేది మనకి ఎప్పుడు ఉండదు. అండ్ ఇట్ ఈస్ ట్రూ దట్ ఆల్ లాస్ డు నాట్ హ్యావ్ మారల్ కంటెంట్. సో అండ్ ఇది ఒకటి నిజం ఏంటి, అన్ని లాస్ లో మారల్ కంటెంట్ ఉండదు. కానీ బట్ మెనీ లాస్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ అవర్ డీప్లీ హెల్డ్ వాల్యూస్. కానీ కొన్ని లాస్ మాత్రం మన డీప్లీ హెల్డ్ వాల్యూస్ అనేవి కలిగి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ లా మైట్ ప్రొహిబిట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్సన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ రిలీజియన్. ఓకే, సో మనకు ఆల్రెడీ లాస్ తెలుసు. లాలో మనకేమున్నాయి, ప్రొహిబిషన్ ఉంది, డిస్క్రిమినేషన్ కి ప్రొహిబిట్ చేస్తున్నాం మనం. సో ఎవరు కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, లాంగ్వేజ్, రిలీజియన్, రేస్ ఇలాంటి ఏ విషయాల్లో కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు అని మనం లా అయితే ఉంది మనకి. సో ఫండమెంటల్ రైట్స్ లో అవి కూడా మనకు ఒక రైట్స్. సో డిస్క్రిమినేషన్ ఉంది, సో డిస్క్రిమినేషన్ చేయకూడదు అనే రూల్ అయితే మనకు ఉంది. కానీ ఎందుకు ఇది ఉంది? సో సచ్ ఏ లా ఈజ్ కనెక్టెడ్ టు ద ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ. సో ఎప్పుడైతే పీపుల్ అందరూ ఈక్వల్ అనే ఒక ఐడియాలజీలోకి పీపుల్ వస్తారో, ఇప్పుడు అందరూ ఈక్వల్ అని అందరిని ఈక్వల్ గా చూడగలగాలి. అలాంటి ఒక ఐడియా వాళ్ళ మైండ్ లోకి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఒక లా చేస్తారు. లేదంటే అసలు ఈక్వాలిటీ అనే ఒపీనియనే వాళ్ళకి లేదు, అలాంటి ఐడియాలజీ వాళ్ళకి లేనప్పుడు ఈ డిస్క్రిమినేషన్ అనే లా అక్కడ ఉండదు అసలు. రైట్? సో అలాంటి వాల్యూస్ ఉన్నాయి కాబట్టే ఈ లా తయారైంది. రైట్? సచ్ ఏ లా ఎగ్జిస్ట్ బికాస్ వీ వాల్యూ ఈక్వాలిటీ. మనం ఈక్వాలిటీకి విలువ ఇవ్వడం స్టార్ట్ చేసాం కాబట్టి అలాంటి ఒక లా వచ్చింది. ఓకే, దేర్ ఫోర్ దెర్ ఈజ్ ఏ కనెక్షన్ బిట్వీన్ లాస్ అండ్ మారల్ వాల్యూస్. సో అందువల్ల లాస్ కి మారల్ వాల్యూస్ కి కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో వీ మస్ట్ దేర్ ఫోర్ లుక్ అప్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ డాక్యుమెంట్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ సర్టైన్ మారల్ విజన్. సో మనం ఈ కాన్స్టిట్యూషన్ ఎలా చూడాలి, ఇది ఒక డాక్యుమెంటే తెలుసు, కానీ బేస్డ్ ఆన్ ఏ సర్టైన్ మారల్ విజన్ తో దీన్ని తయారు చేశారు అని మనం ఆ లుక్ లో మనం చూడాలి దీన్ని. ఓకే, సో దీంట్లో మొరాలిటీ కూడా ఉంది. సో వీ నీడ్ టు అడాప్ట్ ఏ పొలిటికల్ ఫిలాసఫీ అప్రోచ్ టు ద కాన్స్టిట్యూషన్. సో మనం పొలిటికల్ ఫిలాసఫీ అప్రోచ్ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. సో వాట్ డూ వి మీన్ బై పొలిటికల్ ఫిలాసఫీ అప్రోచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ద కాన్స్టిట్యూషన్? వీ హ్యావ్ 3 థింగ్స్ ఇన్ మైండ్. సో వాట్ డూ యూ మీన్ బై పొలిటికల్ ఫిలాసఫీ? సో పొలిటికల్ ఫిలాసఫీ అప్రోచ్ ఏంటి? సో దానికి మనకి 3 థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ యొక్క కాన్సెప్చువల్ స్ట్రక్చర్ మనకు తెలియాలి. వాట్ డూ దిస్ మీన్స్ అంటే అసలు ఏంటి కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఏంటి? ఇట్ మీన్స్ దట్ వీ మస్ట్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ వాట్ ఆర్ ద పాసిబుల్ మీనింగ్స్ ఆఫ్ ద టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ సచ్ యాజ్ రైట్స్, సిటిజన్షిప్, మైనారిటీ, డెమోక్రసీ, ఇలాంటి చాలా వర్డ్స్ మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి కదా. వాటి యొక్క పాసిబుల్ మీనింగ్స్ ని మనం తెలుసుకోవాలంటే దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటి, అసలు అవి ఎందుకోసం ఉన్నాయి. సో ఇలాంటి టెర్మినాలజీని మనం ఎంత డీప్ గా స్టడీ చేస్తామో, వాటిని ఇంటర్ప్రిట్ చేసే కొద్దీ మనకి సో ఎంత డీప్ నాలెడ్జ్ ఇందులో ఉంది, ఎంత డీప్ విజన్ ఉంది, ఇందులో మొరాలిటీ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో దానివల్లే మన కాన్సెప్చువల్ స్ట్రక్చర్ తెలుస్తుంది, మన కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి. సో దాంట్లో మొరాలిటీ ఉంది, వాల్యూస్ ఉన్నాయి. అవి ఎప్పుడు తెలుస్తాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా డీప్ గా అనలైజ్ చేయాలి. సో ఎందుకు ఉంది, రైట్స్ ఎందుకు ఉన్నాయి, సిటిజన్షిప్ ఎందుకు, మైనారిటీస్ ఇలాంటి వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఓకే, అండ్ డెమోక్రసీ అంటే ఏంటి, సో ఇవన్నీ ఎందుకు. సో వీటి కోసం తెలుసుకున్నప్పుడే మన యొక్క ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ అనేది మనకు తెలుస్తుంది, అసలు ఎందుకోసం ఇలాంటి కాన్స్టిట్యూషన్ చేసామనేది మనకు తెలుస్తుంది. సో ఇలాంటి వర్డ్స్ ని మనం తెలుసుకోవాలి, అప్పుడే మనకి ఫిలాసాఫికల్ అప్రోచ్ వస్తుంది. ఫర్దర్ మోర్ వీ మస్ట్ అటెంప్ట్ టు వర్క్ అవుట్ a coherent vision of the society and polity conditional upon an interpretation of the key concepts of the constitution. We must have a better grasp of set of ideals embedded in the constitution. So furthermore, so అంతేకాకుండా మనకి ఏం కావాలి, we must have a coherent vision, ఒక క్లియర్ కట్ విజన్, క్లియర్ అండ్ కన్సిస్టెంట్ విజన్ కావాలి. దేని విషయంలో? సొసైటీ విజన్ ఆఫ్ సొసైటీ అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్, వీటన్నిటి విషయంలో మనకు ఒక విజన్ కావాలి, ఒక క్లియర్ విజన్ మనకు కావాలి. అది ఎలా వస్తుంది? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ లో ఉన్న కీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంటర్ప్రిట్ చేసే కొద్దీ మనకు ఒక క్లియర్ విజన్ వస్తుంది. ఓకే, అండ్ వీ మస్ట్ హ్యావ్ బెటర్ గ్రాస్ప్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఐడియల్స్ ఎంబెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో వీ మస్ట్ హ్యావ్ బెటర్ గ్రాస్ప్ ఆఫ్ సెట్ ఆఫ్ ఐడియల్స్ ఎంబెడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఐడియల్స్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో మనం ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఐడియల్స్ ని ఎంబెడెడ్ చేసిన ఐడియల్స్ ని, సో డైరెక్ట్ గా మనకు తెలియదు, ఓకే,
సో అండర్లయింగ్ ఐడియల్స్ ని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మనకి క్లియర్ కట్ విజన్ వస్తుంది. సొసైటీ మీద, సొసైటల్ ఫ్రేమ్ వర్క్ మీద మనకు ఒక విజన్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఐడియల్స్. సో కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఐడియల్స్ ని మనం గ్రహించగలగాలి. ఓకే, అండ్ అవర్ ఫైనల్ పాయింట్ ఈస్ దట్ the Indian Constitution must be read in conjunction with the Constituent Assembly debates in order to refine and raise to a higher theoretical plane the justification of values embedded in the Constitution. So, third point ఏంటి? That Indian Constitution must read in conjunction with the Constituent Assembly debates. So, Constituent Assembly debates తో పాటుగా మనం ఇది చదువుతున్నాం, రైట్? సో ఎందుకు ఈ Constituent Assembly debates ఇంపార్టెంట్? కాన్స్టిట్యూషన్ చదవడమే కాదు, ఈ డిబేట్స్ ని చదవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే in order to refine and raise a higher theoretical plane and the justification of values embedded in the constitution. సో ఈ వాల్యూస్ మన కాన్స్టిట్యూషన్ లో ఎంబెడ్ చేసిన వాల్యూస్ ని జస్టిఫికేషన్ ఇవ్వడం. ఓకే, సో జస్టిఫికేషన్ అంటే ఏంటి? సో రీజన్స్, వాటికి సంబంధించిన రీజన్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్స్ కానీ, ఓకే, ఎవిడెన్సెస్, సపోర్ట్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనకు తెలియాలి. సో వాల్యూస్ అయితే పెట్టున్నారు, వాల్యూస్ కి జస్టిఫికేషన్, రీజన్స్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, సపోర్ట్ కావాలి, అవి వాల్యూస్ పెట్టున్నారని. సో అవన్నీ తెలియాలంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చూడాలి. ఓకే, సో రిఫైన్ చేసుకోవడానికి, ఇన్ ఆర్డర్ టు రిఫైన్ అండ్ రైజ్ టు హయ్యర్ థియరిటికల్ ప్లేన్. సో హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి అండ్ దానికి ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ కావాలి దానికి. ఓకే, సో ఈ వాల్యూస్ ఉన్నాయని. సో జస్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఏ ఫిలాసాఫికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ వాల్యూ is incomplete if a detailed justification for it is not provided. సో ఒక ఫిలాసాఫికల్ ట్రీట్మెంట్, ఏదైనా ఒక వాల్యూకి మనం ఫిలాసాఫికల్ గా చూస్తున్నాం, అది ఇన్కంప్లీట్ అయిపోద్ది ఎప్పుడు దానికి జస్టిఫికేషన్ లేకపోతే. సో దానికి జస్టిఫికేషన్ అంటే దేనికైనా సరే సపోర్ట్, ఎక్స్ప్లెనేషన్, రీజన్స్ ఇవన్నీ ఉండాలి. అలాంటి లేనప్పుడు అదొక వాల్యూ అవ్వదు ఎప్పుడు కూడా. ఓకే, సో వెన్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ choose to guide Indian society and polity by a set of values. సో ఫ్రేమర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమనుకున్నావు? ఇండియన్ సొసైటీని, పాలిటీని గైడ్ చేయాలని అనుకున్నారు. సో బై ఎ సెట్ ఆఫ్ వాల్యూస్, కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ తో మన సొసైటీని గైడ్ చేయాలనుకున్నారు. ఓకే, అండ్ దేర్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ కరస్పాండింగ్ సెట్ ఆఫ్ రీజన్స్. అలా చేయాలంటే వాళ్ళకి కొన్ని రీజన్స్ కావాలి, రైట్? సో మెనీ ఆఫ్ దెమ్ దో మే నాట్ హ్యావ్ బీన్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్. సో చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పటికీ, ఓకే, సో కానీ కొన్ని రీజన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నిటికీ, రైట్? A political philosophy approach to the constitution is needed not only to find out the moral content expressed in it and to evaluate its claims, but possibly to use it to arbitrate between varying interpretations of many core values in our polity. So పొలిటికల్ ఫిలాసఫీ, ఓకే, పొలిటికల్ ఫిలాసఫీ అప్రోచ్ అనేది కేవలం మన కాన్స్టిట్యూషన్ లో మారల్ కంటెంట్ ఉంది అని చెప్పడానికి మాత్రమే కాదు. ఓకే, సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇట్ అండ్ ఎవాల్యూట్ ఇట్, దానికోసం మాత్రమే కాకుండా ఇట్ క్లెయిమ్స్ బట్ పాసిబిల్లీ టు యూజ్ ఇట్ టు ఆర్బిట్రేట్, సో ఆర్బిట్రేషన్ కోసం బిట్వీన్ వారియింగ్ ఇంటర్ప్రిటేషన్స్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మీనింగ్ ఇవ్వచ్చు కదా. సో ఉన్న వర్డ్స్ కి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వచ్చు. ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ మెనీ కోర్ వాల్యూస్ ఇన్ అవర్ పాలిటీ. సో మన పాలిటీలో ఉన్న కోర్ వాల్యూస్ కి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉండొచ్చు. సో దానికి ఆర్బిట్రేషన్ చేయడానికి కోసం. ఓకే, సో ఈ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ని రిసాల్వ్ చేసుకోవడానికి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ఒక్కొక్కరు ఒకవేళ ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో వాటిని రిసాల్వ్ చేసుకోవడానికి మనకి పొలిటికల్ ఫిలాసాఫికల్ అప్రోచ్ అనేది మనకి దాన్ని ఆ విధంగా స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. కేవలం మారల్ కంటెంట్ ఉంది అని చెప్పుకోవడం కోసమే కాదు. సో ఈ ఇంటర్ప్రిటేషన్స్ జరిగినప్పుడు, సో కోర్ వాల్యూస్ ఇంటర్ప్రిటేషన్ జరిగినప్పుడు వాటిని రిసాల్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ many of its ideals are challenged, discussed, debated and contested in different political arenas, in the legislatures, in party forums, in the press, in schools and universities. So many ideals, so ఇందులో ఉన్న ఐడియల్స్ అన్ని కూడా సో చాలా సార్లు సో ఛాలెంజ్డ్ ఆర్ డిస్కస్డ్, డిబేట్స్ ఆర్ కంటెస్టెడ్ ఇన్ డిఫరెంట్ పొలిటికల్ ఎరీనాస్ లో. సో డిఫరెంట్ పొలిటికల్ ఎరీనాస్ లో వీటి మీద డిస్కషన్స్ కూడా జరిగాయి ఐడియల్స్ విషయంలో. సో ఇన్ ద లెజిస్లేచర్ లో కానివ్వండి, పార్టీ ఫారమ్స్ లో కానీ, ప్రెస్ విషయంలో, స్కూల్స్, యూనివర్సిటీ, ప్రతి ప్లేసెస్ లో కూడా ఈ ఐడియల్స్ కోసం డిస్కషన్స్ అయితే వస్తుంటాయి. అండ్ దీస్ ఐడియల్స్ ఆర్ variously interpreted and sometimes willfully manipulated to suit partisan short-term interests. So the ideals are variously interpreted. So ఈ ఐడియల్స్ ని డిఫరెంట్ గా ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది. అండ్ సమ్ టైమ్స్ విల్ఫుల్ గా, అంటే కావాలనే వాటిని మ్యానిపులేట్ చేయడం కూడా, అంటే అవసరానికి తగినట్టు వాటిని మ్యానిపులేట్ చేసి ఇంటర్ప్రిట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ వీ మస్ట్ దేర్ ఫోర్ ఎగ్జామైన్ వెదర్ or not a serious disjunction exists between the constitutional ideal and its expression in other arenas. So we must examine.
whether or not a serious disjunction exists between constitutional ideals and its expressions in their arenas. సో కాన్స్టిట్యూషన్ లోని ఐడియాస్ కి అవి ఒరిజినల్ గా అవి జరుగుతున్న వాటికి సో ఏమైనా కరస్పాండెన్స్ లేదా అంటే ఇక్కడ ఒకలాగా ఉంది రూల్స్ లో ఒకలాగా ఉన్నాయి అక్కడ బయట ఇంకొకలాగా జరుగుతుందా సో ఇలాంటివన్నీ మనం ఎగ్జామిన్ చేయాలి రైట్ అండ్ సమ్ టైమ్స్ ద సేమ్ ఐడియల్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కో ఇన్స్టిట్యూషన్ ఒక్కోలాగా ఇంటర్ప్రిట్ చేస్తుంది ఈ లాస్ ని ఈ రూల్స్ ని ఓకే అండ్ వీ నీడ్ టు కంపేర్ దీస్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ సో మనం వీటిని కంపేర్ చేయాలి సో వీ నీడ్ టు కంపేర్ సో వీళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు సో ఎగ్జాంపుల్ చూసుకుంటే పార్లమెంట్ జ్యుడిషియరీ సో జ్యుడిషియరీ ఒకలా చెప్తుంది పార్లమెంట్ ఒకలా చెప్తుంది సో రెండింటి మధ్య డిస్ప్యూట్స్ జరుగుతూనే ఉంటాయి రైట్ సో లాస్ట్ విషయంలో సో ఐడియాస్ ని ఎవరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు రైట్ అండ్ సిన్స్ the ideal in the constitution has considerable authority, it must be used to arbitrate in conflict of interpretation over the values or ideals. So our constitution can perform this job of arbitration. So arbitration అనేది చేస్తుంది మన కాన్స్టిట్యూషన్ ఎందుకంటే సో దానికి ఒక అథారిటీ ఉంది సో దానికి ఒక ఈ ఐడియల్స్ కి ఒక అథారిటీ ఉంది వాటికి వాల్యూస్ ఉన్నాయి దానికి ఒక పవర్ కూడా ఉంది రైట్ అండ్ ఇట్ మస్ట్ బి ఆర్బిట్రేట్ ఇన్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ సో ఈ ఇంటర్ప్రిటేషన్ విషయంలో ఆర్ ఓవర్ వాల్యూస్ అండ్ ఐడియల్స్ సో ఈ వాల్యూస్ అండ్ ఐడియల్స్ విషయంలో ఇంటర్ప్రిటేషన్ విషయంలో ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ఆర్బిట్రేట్ చేసుకుంటుంది ఎందుకంటే దానికి ఆ పవర్ ఉంది రైట్ సో దీనిలో ఆ వాల్యూస్ ఉన్నాయి సో మనకు ఒక పొలిటికల్ ఫిలాసాఫికల్ అప్రోచ్ ఉండాలి అందుకోసమే ఆ ఫిలాసాఫికల్ అప్రోచ్ ఉన్నప్పుడు వాటిని మనం ఫైట్ చేయగలుగుతాం ఓకే సో పొలిటికల్ ఫిలాసాఫికల్ అప్రోచ్ ఆర్ ఫిలాసాఫికల్ అప్రోచ్ అండి ఫిలాసాఫికల్ అప్రోచ్ ఉండడం వల్ల ఏమవుద్ది ఏవైనా గ్యాప్స్ సో ఒరిజినల్ గా ఉన్న ఐడియల్స్ కి ఇక్కడ ఒరిజినల్ గా జరుగుతున్న దానికి రియాలిటీకి సో ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా సో ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయాలంటే ఫిలాసాఫికల్ అప్రోచ్ అనేది అవసరం సో ఆ వేలో స్టడీ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒరిజినల్ ఐడియల్స్ ఏంటనేది తెలుస్తుంది సో దాని ప్రకారంగా మూవ్ అవడం జరుగుతుంది ఇంటర్ప్రిటేషన్స్ దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది ఓకే సో అందువల్ల ఫిలాసాఫికల్ అప్రోచ్ అనేది అవసరం అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ యాజ్ మీన్స్ ఆఫ్ డెమోక్రటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే డెమోక్రటిక్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఒక మీన్స్ గా ఉంటుంది ఇది In the first chapter, we have studied the meaning of the term constitution and the need of the constitution. So, first chapter లో చదువుకున్నాం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అసలు కాన్స్టిట్యూషన్ అవసరం ఏంటి నీడ్ ఏంటి అండ్ ఇట్ ఈస్ వైడ్లీ అగ్రీడ్ దట్ వన్ రీజన్ ఫర్ హ్యావింగ్ కాన్స్టిట్యూషన్స్ ఈస్ నీడ్ టు రిస్ట్రిక్ట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ సో పవర్ ని కంట్రోల్ చేయాలి రిస్ట్రిక్ట్ చేయాలి కంట్రోల్ చేయడం కోసం అవసరం రైట్ ఇది అగ్రీ అవుతారు అందరు కూడా రైట్ అందులో ఒక రీజన్ మనం చాలా ఫంక్షన్స్ చూసాం కాన్స్టిట్యూషన్ కి అందులో ఒక రీజన్ ఏంటంటే పవర్ ని కంట్రోల్ చేయాలి పవర్ ఇచ్చాం బట్ ఆ పవర్ ని కంట్రోల్ చేయాలి ఓకే అండ్ మోడర్న్ స్టేట్స్ ఆర్ ఎక్సెసివ్లీ పవర్ఫుల్ సో మోడర్న్ స్టేట్స్ చాలా పవర్ఫుల్ ఓకే అంటే ప్రెసెంట్ నేషన్స్ అనమాట సో దే ఆర్ బిలీవ్ టు హ్యావ్ ఏ మోనోపాలీ ఓవర్ ఫోర్స్ అండ్ కోర్సన్ సో మోడర్న్ స్టేట్స్ పవర్ఫుల్ ది బిలీవ్ టు హ్యావ్ మోనోపాలీ సో మోనోపాలీ ఉండాలి ఫోర్స్ కోర్స్ అని యూజ్ చేయాలి వాళ్ళ దగ్గరే పవర్ అంతా ఉండాలని మోనోపాలీ ఉండాలి అని అనుకుంటారు రైట్ సో వాట్ ఇఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సచ్ స్టేట్స్ ఫాల్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్ హూ అబ్యూజ్ దిస్ పవర్ వాట్ ఇఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సచ్ స్టేట్స్ సో ఏ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకోండి పార్లమెంట్ తీసుకోండి ఏవైనా సరే ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా సరే అలాంటి వాళ్ళ చేతిలోకి వెళ్తే ఏమవుతుంది సో ఎలాంటి వాళ్ళు అబ్యూజ్ దేర్ పవర్ సో అబ్యూజ్ దిస్ పవర్ సో వాళ్ళకి పవర్ అయితే ఉంది బట్ దాన్ని వాళ్ళు వేరేలాగా యూజ్ చేయొచ్చు ఓకే మోనోపాలీ కోసమైనా యూజ్ చేయొచ్చు మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికైనా యూజ్ చేయొచ్చు ఓకే సో అలాంటి వాళ్ళ చేతిలోకి వెళ్తే ఏమవుతుంది అండ్ ఈవెన్ ఇఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ వర్ క్రియేటెడ్ ఫర్ సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ దే కెన్ ఈజీలీ టర్న్ అగెన్స్ట్ us సో అవి సేఫ్టీ కోసం మన సేఫ్టీ కోసమే క్రియేట్ చేసిన మన వెల్ బీయింగ్ కోసం క్రియేట్ చేసిన సో అవి మనకు అగెనెస్ట్ గా మారిపోవచ్చు మనం అంత పవర్స్ ఇచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టేట్ పవర్ ద వరల్డ్ వైడ్ ఓకే వరల్డ్ వైడ్ ఓవర్ షోస్ దట్ మోస్ట్ స్టేట్స్ ఆర్ ప్రోన్ టు హార్మింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అట్లీస్ట్ సమ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఓకే సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాయేంటి మోస్ట్ స్టేట్స్ ఆర్ ప్రోన్ టు హార్మింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అట్లీస్ట్ సమ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ కి వాళ్ళు హార్మ్ చేసే సిచ్యువేషన్స్ లోనే ఉన్నారు రైట్ సో ఏదైనా ఇండివిజువల్ గ్రూప్ కానీ ఇండివిజువల్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు హార్మ్ చేసేలాగానే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునేటట్టుగా సో అలాంటి టెండెన్సీతోనే ఉన్నారు రైట్ అండ్ ఇఫ్ సో వీ నీడ్ టు డ్రా ద రూల్స్ ఆఫ్ ద గేమ్ ఇన్ సచ్ ఎ వే దట్ దిస్ టెండెన్సీ ఆఫ్ ద స్టేట్స్ ఈజ్ కంటిన్యూస్లీ చెక్డ్ సో అందుకోసమే వీ నీడ్ టు డ్రా ద రూల్స్ ఆఫ్ ద గేమ్
సో గేమ్లో మనం ఖచ్చితంగా రూల్స్ పెట్టుకోవాలి, లేదంటే రూల్స్ దాటుతారు, గేమ్స్లో రూల్స్ లేకపోతాయి. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడతారు కదా, సో అందుకోసమే రూల్స్ అనేవి ఖచ్చితంగా మనకు కావాలి. సో అలాంటి టెండెన్సీస్ని కంట్రోల్ చేయడం కోసం. సో కాన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ దీస్ బేసిక్ రూల్స్ అండ్ దేర్ ఫోర్ ప్రివెంట్ స్టేట్స్ ఫ్రమ్ టర్నింగ్ టెరనికల్. సో కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, సో మనం ఇదే చదువుకున్నాం, పవర్ని రిస్ట్రిక్ట్ చేయడం. వన్ రీజన్ ఏంటి, రిస్ట్రిక్ట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్. ఈ పవర్ ని కంట్రోల్ చేయడం కాన్స్టిట్యూషన్ యొక్క ఒక రీజన్ కదా, సో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దానికోసం కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దీస్ బేసిక్ రూల్స్, కొన్ని బేసిక్ రూల్స్ అనేది వాళ్ళు పవర్ ని రాంగ్ యూజ్ చేయకూడదు, మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం కొన్ని రూల్స్ కాన్స్టిట్యూషన్ మనకి ఇస్తుంది. అండ్ కాన్స్టిట్యూషన్స్ ఆల్సో ప్రొవైడ్ పీస్ఫుల్ డెమోక్రటిక్ మీన్స్ టు బ్రింగ్ అబౌట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. సో కాన్స్టిట్యూషన్ మనకి ఇంకోటి ప్రొవైడ్ చేసింది, ప్రొవైడ్ పీస్ఫుల్ అండ్ డెమోక్రటిక్ మీన్స్ టు బ్రింగ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. సో సోషల్ గా ట్రాన్స్ఫర్ అవుతున్నారు పీపుల్, రైట్? సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయి, అది కూడా పీస్ఫుల్ గా డెమోక్రటిక్ వేస్ లో జరగడానికి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి వైలెన్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా అది కాన్స్టిట్యూషన్ చూసుకుంటుంది. మోర్ ఓవర్ ఫర్ ఏ హెర్తో కొలనైజ్డ్ పీపుల్, సో మనం ఆల్రెడీ కాలనీస్ లోనే ఉన్నాం, రైట్? సో బ్రిటిష్ కాలనీస్ లో మనం బ్రిటిష్ అండర్ లో ఉన్నాం, రైట్? కొలనైజ్డ్ పీపుల్. సో కాన్స్టిట్యూషన్స్ అనౌన్స్ అండ్ ఎంబడి ద ఫస్ట్ రియల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పొలిటికల్ సెల్ఫ్ డిటర్మినేషన్. సో కాన్స్టిట్యూషన్స్ అనేవి ఫస్ట్ రియల్ ఎక్సర్సైజ్ పొలిటికల్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఇస్తున్నాయి ఫస్ట్ టైం. సో కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, పీస్ఫుల్నెస్, సో పీస్ఫుల్ గా డెమోక్రటిక్ వేగా సొసైటీ చేంజ్ చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. అండ్ ప్రీవియస్ గా ఒకవేళ కొలనైజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకి ఫస్ట్ టైం, సో అప్పటి వరకు వాళ్ళకి కంట్రోల్ వేరే వాళ్ళు కంట్రోల్ చేసేవారు. సో అప్పటి నుంచి వాళ్ళు ఓన్ కంట్రోల్లో ఉంటారు. సో ఓన్ కంట్రోల్ అండ్ ఓన్ పాలిటిక్స్. ఓకే, ఓన్ పాలిటిక్స్ మీద, ఓన్ కంట్రోల్ మీద వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది, రైట్? సో కాన్స్టిట్యూషన్ లేదు, ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ లేదు వాళ్ళకి. ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చింది, పొలిటికల్ కంట్రోల్, వాళ్ళ యొక్క ఓన్ కంట్రోల్. అప్పటి వరకు వాళ్ళు ఇంకొకరు కంట్రోల్లో ఉంటారు, సావర్నిటీ లేదు. ఈ కాన్స్టిట్యూషన్ వీళ్ళకి సావర్నిటీ ఇస్తుంది, రైట్? అండ్ నెక్స్ట్, Nehru understood both these points as well. The demand for a constituent assembly, he claimed, represented a collective demand for full self-determined because only a constituent assembly of elected representatives of the Indian people have the right to frame India's constitution without external interference. So Nehru garu ee points ne appude ardham cheskunnaru. So understand these points well and demanded constituent assembly. For a constituent assembly కావాలని డిమాండ్ చేశారు. He claimed represented a collective demand for self determination కావాలి మన కంట్రీకి. ఓకే, ఇంకొకరి మీద మనం సో ఫుల్ సెల్ఫ్ డిటర్మినేషన్ కావాలి అంటే మన అఫైర్స్ మనమే చూసుకోవాలి, ఇంకొకరి ఇంటర్ఫిరెన్స్ ఏం అవసరం లేదు. మనకి ఏం కావాలి, మనకి ఎలాంటి గవర్నమెంట్ కావాలి, ఇవన్నీ మనమే చూస్ చేసుకోవాలి అనుకున్నారు. సో అందువల్ల కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిమాండ్ చేశారు. అండ్ ఓన్లీ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ద్వారా ఎలక్ట్ చేయబడిన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే వాళ్ళకే హ్యాడ్ ద రైట్ టు ఫ్రేమ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో వితౌట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్. సో ఇండియన్ పీపుల్ ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకే ఆ రైట్ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ ఉండకుండా, ఓకే, వితౌట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్, సెల్ఫ్ డిటర్మినేషన్ కావాలి, మనం చూస్ చేసుకోవాలి. ఓకే, మనకి ఎలాంటి కాన్స్టిట్యూషన్ కావాలి, ఎలాంటి గవర్నమెంట్ కావాలి, అది మనం చూస్ చేసుకోవాలి, రైట్? అండ్ సెకండ్, హీ ఆర్గ్యూడ్ దట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈజ్ నాట్ జస్ట్ ఏ బాడీ ఆఫ్ పీపుల్ ఆర్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ ఏబుల్ లాయర్స్. సో అతను ఇంకోటి ఆర్గ్యూ చేశారు ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే కేవలం కొంతమంది పీపుల్ మాత్రమే కాదు అండ్ కొంతమంది లాయర్స్ మాత్రమే కాదు. ఓకే, రాదర్ ఇట్ ఈజ్ ఎ నేషన్ ఆన్ ద మూవ్, throwing away the shell of its past political and possibly social structure and fashioning itself a new garment of its own making. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే కొంతమంది పీపుల్, కొంతమంది లాయర్స్ మాత్రమే కాదు, రాదర్ ఇట్ ఈజ్ ఎ నేషన్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఒక ఫార్వర్డ్ కి మూవ్ అవుతున్న ఒక నేషన్ గా దీన్ని చూశారు. అండ్ థ్రోయింగ్ అవే ద షెల్ ఆఫ్ ఇట్స్ పాస్ట్ పొలిటికల్ పాసిబుల్ సోషల్ స్ట్రక్చర్. సో దీని యొక్క పాస్ట్ అంతా విడిచిపెట్టేసి, దీని యొక్క సోషల్ స్ట్రక్చర్ ఎలాంటిది ఉండేదో, పాస్ట్ పాలిటీ ఎలా ఉంటుంది, వీటన్నిటిని విడిచిపెట్టేసి ఫ్యాషనింగ్ ఫర్ ఇట్స్ ఏ న్యూ గార్మెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మేకింగ్స్, ఒక న్యూ వేలోకి వెళ్తుంది, రైట్? సో ఒక న్యూ ఫ్యూచర్. సో ఈ కంట్రీ ఒక న్యూ ఫ్యూచర్ ని క్రియేట్ చేసుకుంటుంది. అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిజైన్ టు బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ సోషల్ హెరార్కీస్ అండ్ టు యూషర్ ఇన్ ఏ న్యూ ఎరా ఆఫ్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే,
డిజైన్స్ ఎలా డిజైన్ చేయబడింది? సో ఓల్డ్ ఫ్యాషన్, ఓల్డ్ అంతా కూడా, సో ఓల్డ్ రూల్స్ ఆర్ లాస్ ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి, ఓల్డ్ పొలిటికల్ సిస్టమ్, సోషల్ స్ట్రక్చర్, సో ఇన్ఈక్వాలిటీస్ ఉండేవి, వీటన్నిటిని విడిచిపెట్టేసి మనం ఒక కొత్త ఎరాలోకి వస్తున్నాం. న్యూ ఎరా ఆఫ్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్, ఇవన్నీ ఒకప్పుడు లేవు, రైట్? సో ప్రాపర్గా అరేంజ్డ్గా లేవు. సో వీటన్నిటిని మనం ప్రాపర్ అరేంజ్మెంట్ చేసుకున్నాం. సో అరేంజ్మెంట్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషన్ ని మనం డ్రాఫ్ట్ చేసుకున్నాం. ఓకే, so this approach had the potential of changing the theory of the constitutional democracy altogether. According to this approach, constitutions exist not only to limit people in power but also to empower those who traditionally have been deprived of it. Constitutions can give vulnerable people the power to achieve collective good. So, this type of approach has potential to changing the theory of constitutional democracy. Constitutional democracy యొక్క థియరీని మొత్తాన్ని మార్చేస్తుంది ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది. అకార్డింగ్ టు దిస్ అప్రోచ్, కాన్స్టిట్యూషన్ అంటే కేవలం పీపుల్ పవర్ ని లిమిట్ చేయడం కోసం మాత్రమే కాదు, బట్ టు ఎంపవర్ దోస్ హూ ట్రెడిషనల్లీ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ సెక్షన్స్. ఓకే, సో డిప్రైవ్డ్ సెక్షన్స్ కి ఎంపవర్ చేయడానికి, వాళ్ళకి పవర్ ఇవ్వడానికి. ఇప్పటి వరకు వాళ్ళకి పవర్ లేదు, కొంతమంది చేతిలోనే పవర్ ఉంది. పవర్ లేని వాళ్ళకి కూడా పవర్ ఇవ్వడం, రైట్? అండ్ కాన్స్టిట్యూషన్స్ కెన్ గివ్ వల్నరబుల్ పీపుల్ ద పవర్ టు అచీవ్ ద కలెక్టివ్ గుడ్. సో కలెక్టివ్ గుడ్ కోసం, సో వాళ్ళు వల్నరబుల్ పీపుల్ కూడా పవర్ ని ఇచ్చింది కాన్స్టిట్యూషన్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఏం చేసింది? పవర్ ని లిమిట్ చేయడం మాత్రమే కాదు, పవర్ లేని వాళ్ళకి పవర్ ని ఇచ్చింది. ఓకే, అండ్ వై డూ వి నీడ్ టు గో బ్యాక్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? సో మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం ఎందుకు వెళ్తున్నాం? ఓకే, దానికోసం ఎందుకు మాట్లాడుతున్నాం? సో వై లుక్ బ్యాక్వర్డ్స్ అండ్ బైండ్ అవర్ సెల్ఫ్ టు ద పాస్ట్? మనం ఎందుకు పాస్ట్ లో చూస్తున్నాం? ఓకే, అండ్ దట్ మే బి ద జాబ్ ఆఫ్ ఏ లీగల్ హిస్టోరియన్. ఒక లీగల్ హిస్టోరియన్ అయితే పాస్ట్ కోసం చదువుకుంటారు, పాస్ట్ ఎలా ఉండేది ఇదంతా రూల్స్ అని. సో టు గో ఇన్ టు ద పాస్ట్ అండ్ సెర్చ్ ఫర్ ద బేస్ ఆఫ్ లీగల్ అండ్ పొలిటికల్ ఐడియాస్. సో లీగల్ అండ్ పొలిటికల్ ఐడియాస్ కోసం వాళ్ళు చదువుతారు. బట్ వై షుడ్ స్టూడెంట్స్ ఆఫ్ పాలిటిక్స్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ ద ఇంటెన్షన్స్ అండ్ కన్సర్న్ ఆఫ్ దోస్ హూ ఫ్రేమ్డ్ ద కాన్స్టిట్యూషన్? బట్ ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎందుకు, పాలిటిక్స్ స్టూడెంట్స్ కి ఎందుకు? సో బ్యాక్ వెళ్ళి అవన్నీ తెలుసుకోవడం ఎందుకు? సో వై నాట్ టు టేక్ అకౌంట్ ఆఫ్ ద చేంజెడ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ డిఫైన్ ఎ న్యూ నార్మేటివ్ ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? సో పాస్ట్ కోసం ఎందుకు తెలుసుకోవడం? ఆల్రెడీ చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్ ని బేస్ చేసుకొని వర్క్ చేయాలి, రైట్? సో న్యూ నార్మేటివ్ ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంకొక న్యూ ఫామ్ ని చూసుకోవాలి. సో ఆల్రెడీ సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అయిపోయి, సిచ్యువేషన్స్ చేంజ్ అయి ఉంటాయి కదా, వీటి మీద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అప్పుడు ఎలా ఉండేది, పాస్ట్ ఎలా ఉండేది, ఇవన్నీ ఎందుకు మనకి, రైట్? సో ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ అమెరికా, సో అమెరికన్ కంటెస్ట్ లో చూసుకుంటే, వేర్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ ఇన్ 18th century, ఇట్ ఈస్ అబ్సర్డ్ టు అప్లై వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ దట్ ఎరా ఇన్ 21st century. సో ఆ రూల్స్ ని వాటన్నిటిని ఇప్పుడు అప్లై చేయడం అనేది అబ్సర్డ్, ఓకే, రిడిక్యులస్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే సొసైటీ అంతా చేంజ్ అయిపోయింది. హౌవెవర్ ఇన్ ఇండియా, ద వరల్డ్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రేమర్స్ అండ్ అవర్ ప్రెసెంట్ డే వుడ్ మే నాట్ హ్యావ్ చేంజ్డ్ సో డ్రాస్టికల్లీ. సో ఇక్కడ వీళ్ళ చేంజ్ అయినంతగా ఇండియాలో అంత చేంజ్ అవ్వలేదు, రైట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ వాల్యూస్, ఓకే, మన ఫ్రేమర్స్ చేసేటప్పుడున్న కాన్స్టిట్యూషన్ కి ఇప్పుడు అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి డ్రాస్టిక్ చేంజెస్ అయితే రాలేదు. చేంజెస్ అయితే వచ్చాయి, చాలా చేంజెస్ వచ్చాయి, మరి అంత డ్రాస్టిక్ చేంజెస్ రాలేదు. ఓకే, అండ్ రీసెంట్ టైమ్స్ లో చేంజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ వాల్యూస్, ఐడియల్స్ అండ్ కాన్సెప్షన్, వీ హ్యావ్ నాట్ సపరేటెడ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో మన యొక్క వాల్యూస్ లో, ఐడియల్స్ లో, కాన్సెప్షన్స్ లో, సో వీఆర్ నాట్ సెపరేటెడ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వరల్డ్ నుంచి చూసుకున్న ఆ వరల్డ్ కి మనకి ఇప్పటికి పెద్ద చేంజెస్ అనేవి రాలేదన్నమాట, మన యొక్క వాల్యూస్ కానీ ఐడియల్స్ లో కానీ. ఓకే, ఏ హిస్టరీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈ స్టిల్ వెరీ మచ్ హిస్టరీ ఆఫ్ ద ప్రెజెంట్. సో మన కాన్స్టిట్యూషన్ హిస్టరీ మన ప్రెసెంట్ హిస్టరీకి చాలా దగ్గరగానే ఉందన్నమాట. సో మనం పెద్ద చేంజ్ అవ్వలేదు మన హిస్టరీ కూడా. ఓకే, మన హిస్టరీకి మనం ఇంకా దగ్గరగానే ఉన్నాం, మనం అంత చేంజెస్ అయితే తీసుకోలేదు ఇంకా. ఓకే, అండ్ ఫర్దర్ మోర్, we may have forgotten the real point underlying several of our legal and political practice simply because somewhere down the road we began to take them for granted. So furthermore, ఇంకా ఏం జరిగింది? we may have forgotten the real point of underlying several legal and political practices. సో మనం మన కాన్స్టిట్యూషన్ లో పెట్టిన కొన్ని లీగల్ అండ్ పొలిటికల్ ప్రాక్టీసెస్ వాటి యొక్క రియల్ అండర్లైనింగ్ మీనింగ్ ని మనం మర్చిపోయాం. సింప్లీ బికాస్ సమ్వేర్ డౌన్ ద రోడ్ వీ బిగాన్ టు టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో మనం కాలం గడుస్తున్న కొద్దీ మనం ఈ రూల్స్ ని, రాస్ ని అన్ని కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్, మనం గ్రాంటెడ్ గా తీసేసుకున్నాం అనమాట. ఓకే, సో దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటి, ఇదంతా కూడా మనం చూడడం మానేసాం. ఓకే,
జస్ట్ రూల్స్ ఉన్నాయి, ఫాలో అవుతున్నాం అంతే, అలా అయిపోయింది. ఓకే, అండ్ దీస్ రీజన్స్ హ్యావ్ నౌ స్లిప్డ్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్, స్క్రీన్డ్ ఆఫ్ ఫ్రమ్ అవర్ కాన్షియస్నెస్, ఈవెన్ దో దే స్టిల్ ప్రొవైడ్ ద ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కరెంట్ ప్రాక్టీసెస్. సో ఇవన్నీ ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాయి. ఓకే, సో ఎందుకోసం అవి మనం చేసారు అవన్నీ కూడా మర్చిపోయి మనం జస్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. సో ఓకే, సో అవి ఉన్నాయి, మనం అవి ఫాలో అవుతున్నాం, అలా అయిపోయింది. రైట్, సో స్టిల్ ప్రొవైడ్ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్. సో ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఆ ఫౌండేషనల్ ప్రిన్సిపల్సే, సో అప్పుడున్న ఆ ఫౌండేషనల్ ప్రిన్సిపల్సే ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి, వర్క్ చేస్తున్నాయి. కానీ మనం దాన్ని మన కాన్షియస్నెస్ తో మనం చూడడం లేదు, మనం ఓవర్లుక్ చేస్తున్నాం. ఓకే, సో వెన్ ద గోయింగ్ ఈజ్ గుడ్, దిస్ ఫర్గెటింగ్ ఈజ్ హార్మ్లెస్. ఓకే, సో మంచిగా జరుగుతుంటే నో ప్రాబ్లం, సో మనం ఇలాంటివన్నీ పట్టించుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, బట్ వెన్ దీస్ ప్రాక్టీసెస్ ఆర్ ఛాలెంజ్డ్ ఆర్ థ్రెటెండ్, నెగ్లెక్ట్ ఆఫ్ ద అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ కెన్ బి హార్మ్ఫుల్. ఒకవేళ అండర్లైన్ ప్రిన్సిపల్స్ కి థ్రెట్ వస్తాయి, ఓకే, సో ఈ ప్రాక్టీస్ అన్నిటికీ థ్రెట్ వస్తాయి, ఏవైనా ఇష్యూస్ కనుక వస్తాయి, ఇవి ఫాలో అవ్వడం మానేస్తే అది హార్మ్ఫుల్. సో మనమైతే ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా పట్టించుకోవడం మానేస్తాం. అసలు ఎందుకు ఇలాంటి రూల్స్ పెట్టారు? సో ఇప్పుడంతా చదువుకున్నాం, మన ఫిలాసఫీ కోసమే మనం మాట్లాడుతున్నాం లెసన్ అంతా కూడా. సో సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, డెమోక్రసీ ఫస్ట్ లో చెప్పుకున్నాం. సో ఇలాంటి వర్డ్స్ అన్ని ఎందుకు ఉన్నాయి? సో వాటికంటూ ఈక్వాలిటీ, రైట్, ఇన్ఈక్వాలిటీస్, డిస్క్రిమినేషన్, ఇలాంటివన్నీ ఎందుకు పెట్టాం? సో వాటి యొక్క అండర్లైనింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? సో అవన్నీ మనకు తెలుసుకోవడం లేదు, జస్ట్ రూల్ ఉంది, ఫాలో అవుతున్నాం. సో ప్రాబ్లం లేదు, సో అందరూ అది ఫాలో అవుతున్న వరకు ప్రాబ్లం లేదు. కానీ వాటికి థ్రెటన్ వస్తాయి, కానీ ఈ అండర్లైనింగ్ ప్రిన్సిపల్స్ ని ఇక పట్టించుకోవడం మానేసి వాటిని ఫాలో అవ్వకపోతే, రూల్స్ ఫాలో అవ్వడం మానేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇన్ షార్ట్, టు గెట్ ఏ హ్యాండిల్ ఆన్ కరెంట్ కాన్స్టిట్యూషన్స్ ప్రాక్టీస్, టు గ్రాస్ప్ దేర్ వాల్యూస్ అండ్ మీనింగ్, వీ మే హ్యావ్ నో ఆప్షన్ but to go back to the time of the Constituent Assembly debates and perhaps even further back in the time of the colonial era. Okay, so in short గా చెప్పేసుకోవాలంటే, టు గెట్ ఏ హ్యాండిల్ ఆన్ కరెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్, టు గ్రాస్ప్ దేర్ వాల్యూస్ అండ్ మీనింగ్, వీ హ్యావ్ నో ఆప్షన్. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ప్రాక్టీసెస్ అండ్ వాటి యొక్క వాల్యూస్, వాటి యొక్క మీనింగ్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం అసెంబ్లీ టైంకి వెళ్ళాలి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ టైంకి వెళ్ళి చూడాలి, అప్పుడే మనకి వాటి యొక్క వాల్యూస్ తెలుస్తాయి. పెర్హాప్స్ ఈవెన్ బ్యాక్ టు ద కొలోనియల్ ఎరా, బ్రిటిష్ ఎరా టైం కూడా మనం వెళ్ళాలి. రైట్, అప్పుడే మనం ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టామని అప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ దేర్ ఫోర్ వీ నీడ్ టు రిమెంబర్ అండ్ కీప్ రీవిజిటింగ్ ద పొలిటికల్ ఫిలాసఫీ అండర్లయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో అందువల్ల వీ నీడ్ టు రిమెంబర్, సో మనం ఖచ్చితంగా పొలిటికల్ ఫిలాసఫీని ఖచ్చితంగా రీవిజిట్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, లాస్ ఇంపార్టెంట్ కాదు, దాని స్పిరిట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో లా అక్కడ ఉన్న టెక్స్ట్ కంటే దాని యొక్క స్పిరిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అండర్లయింగ్ ప్రిన్సిపల్స్, వాటి యొక్క రీజన్స్, అవి ఎందుకు పెట్టారు అనే రీజన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే,